గారు ఏమనుకుంటున్నారు? పోనీ ఏం ఆశిస్తున్నారు మీరు? ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఖబర్దార్? మీరు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు రోజులు లెక్కెడుతున్నారు ప్రజలు. మీ ఖబర్దార్ అంటున్నారు మిమ్మల్ని. తినమరిగిన కోడి అంటే ఇల్లెక్కి కూసిందంట. అట్లా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీరు. ఎవరు నోరు పారేసుకుంటున్నారు? మీరా? ఎవరు పారేసుకునేది? నీచంగా మాట్లాడేది మీరా? ఎవరు? ఏమంటాడు? ఈరోజు కూడా చూసా, వంగి వంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నువ్వెన్ని దండాలు పెట్టినా ఎవరైనా సరే దేవుడి మీద నమ్మకం ఉండే ఏ వ్యక్తి నీకు ఏ పార్టీ సహకరించరు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి వంగి వంగి దండాలు పెడుతున్నాడు. తప్పే ఉంది? అసలు మీరు మామూలుగా మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు కదా. మనిషి కదా మోడీ గారు. మోడీ గారు మనిషి, నీకన్నా వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు అని మీరే చెప్పారు. మోడీ గారికి వంగి వంగి దండాలు పెడితే మీకు సిగ్గు లేనప్పుడు దేవుడికి దండం పెడతాకి జగన్ గారి సిగ్గు ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు? నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నువ్వు క్రిస్టియన్వి, హిందువు దుగుడికి ఎందుకు? మరి మీరెందుకు వెళ్తున్నారు? నెత్తి మీద టోపీ పెట్టుకుని నమాజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పైన క్రిస్మస్ తాత కోటేసుకుని చర్చిలకి ఎందుకు వెళ్ళి వాక్యం చదువుతున్నారు? యేసు ప్రభు వాక్యం చదువుతున్నారు, మీరు బైబిల్ వాక్యం చదువుతున్నారు. మరి మీకు అప్పుడు సిగ్గుందా సిగ్గులేదా చంద్రబాబు నాయుడు గారు? ఏమనాలి మిమ్మల్ని? మీరు వంగి వంగి దండాలు పెడతారు కదా పాస్టర్లకి, ఏమనాలి అప్పుడు మిమ్మల్ని? వయసు వచ్చిన కాడి నుంచి మీకు వివరం పోయి, విచక్షణ పోయి, విఘ్నత పోయి, కేవలం అధికారమే పరమావధిగా బతకటం ఏంటి? ఎవరికి ఉపయోగం అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి సార్, మీరు ఎవరికి ఉపయోగం? ఈ రకమైన ముఖ్యమంత్రి మాకు ఉండటం మా దౌర్భాగ్యం కాదా అని అడుగుతున్నాను. మీరు సిగ్గుపడకపోగా మీరు చేసిన పనికి మీ ఏలుబడిలో మనిషిని చంపేసి రౌడీ షీటర్ అంటారు. ఏ రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? రౌడీ షీటర్ అయితే చంపుతారా అంటున్నా. ఊరేయించండి, ఊరేయించమని అడుగుతున్నాను. చేత కాదా మీకు? ఈ విచారణ ఇవాళ ఎంత డొల్ల విచారణ అంటే, ఇవాళ జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చే నియమించబడినటువంటి ఒక ఐజీ గారి నేతృత్వంలో 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఈ నలుగురు నేతృత్వంలో నడిచినటువంటి ఈ సిట్టు ఎంత డొల్ల, ఎంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే, ఆఖరికి ఒక హోంగార్డ్కి స్వేచ్ఛ ఇచ్చి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఆ హోంగార్డ్ కూడా ఇంత అసహ్యంగా చేయడు. ఎవడో కూడా. మే 6వ తారీఖున ఆ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. మే 6వ తారీఖున టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారికి పాత కృష్ణలంక సిఐ, అప్పటి కృష్ణలంక సిఐ నాగరాజు గారు రిక్వెస్ట్ ఇచ్చాయంట, రిటర్న్ రిక్విజిషన్. ఏమని? అమ్మా, మాకు పలానావాడు నాన్ బెయిలబుల్ వారెంట్లో ఒకటి కనపడతలేదు, ఎతికి తెచ్చిపెట్టండి అని చెప్పి అడిగాడంట. టాస్క్ ఫోర్స్ నాయకుడు ఎవరు? టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు టాస్క్ ఫోర్స్ బాస్. అడిషనల్ డీసీపీ గారిని వెళ్ళి ఈయన కాగితం ఇచ్చాడంట. వెంటనే ఆవిడ హుటాహుటిన ఒక టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని, 2 కానిస్టేబుల్స్ని, స్టేషన్ కానిస్టేబుల్ ఎవరైతే వారెంట్ సర్వ్ చేయాల్సినటువంటి కోర్టు కానిస్టేబుల్ ఉంటాడో, వీళ్ళ నలుగురిని ఇచ్చి మార్కాపురం వెళ్ళి ఆయన్ని పట్టుకోండి అన్నారంట. వెంటనే పట్టుకోండి అనగానే వీళ్ళకి పట్టేసుకున్నారు. వెంటనే ఇన్ఫర్మేషన్ దొరికేసింది, మార్కాపురంలో ఉన్నాడన్నారు. తెల్లారుజామున వెళ్ళి మార్కాపురంలో అతన్ని ఎత్తుకొచ్చేసారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. తప్పే లేదు, పోలీస్ చేయాల్సింది అదే, అక్కడికి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా సిపి గారి ఊసు కానీ, పాత్ర కానీ, నాలెడ్జ్ కానీ ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా పేరు కానీ రాయకపోవటం అనేది
దుర్మార్గం అంటున్నాను. ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క దుర్మార్గం అది. సరే, 24 గంటలలోపు కనుక కోర్టుకు రిమాండ్ చేస్తే లోకల్ ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాల్సిన పని లేదు, లోకల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే 24 గంటల దూరం జర్నీ ఉంటే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు లేకపోతే ఏపీ పోలీస్ మాన్యువల్ ఇవన్నిటి ప్రకారం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని తెచ్చుకోవాలి. ఎందుకని 24 గంటలలోపు ముద్దాయిని అరెస్ట్ చేసిన 24 గంటలలోపు సేమ్ స్టేట్ కాబట్టి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు వెళ్ళారు అక్కడికి? టాస్క్ ఫోర్సును కృష్ణలంక పోలీస్ స్టేషన్ యొక్క కోర్టు కానిస్టేబుల్ కలిసి ఎందుకు వెళ్ళారు? సిఐ గారి ఆదేశాల మేరకు, సిఐ గారి కోరిక మేరకు ఎందుకు వెళ్ళారు? పెండింగ్లో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి 2 మ్యాజిస్ట్రేట్లు ఇచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయటానికి వెళ్ళారు. అంటే ఏంటి? మ్యాజిస్ట్రేట్ వారి అంటే కోర్టు వారి ఆదేశాల ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి వెళ్ళారు. కోర్టు ఆదేశాలు ఏమిచ్చింది? వాడిని ఎత్తుకొచ్చి నా ముందు పెట్టండి అని చెప్పింది. వాడు కోర్టుకు రావట్లేదు, వాడిని ముద్దాయిని ఎత్తుకొచ్చి నా ముందు పెట్టండి అని చెప్పి వారెంట్ ఇచ్చింది. ఏం చేయాలి మీరు? ఎత్తుకొచ్చి సరాసరి 24 గంటల్లోపు కోర్టులో కదా ప్రొడ్యూస్ చేయాలి. సరే, మీ రిమాండ్ రిపోర్ట్ కథకే వద్దామండి. సిట్టు ఏమంటారు మరి, 4 దిక్కుపాలకులు, మీ 4 దిక్కుపాలకులు అమోఘమైనటువంటి విచారణ చేసి ఇచ్చారు కదా మీరు. సరే, దాని ప్రకారం ఏముంది? మీరు దాని ప్రకారం టాస్క్ ఫోర్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్నారు. ఎవరికి? సెంట్రీ కానిస్టేబుల్కి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి తీసుకున్నారు, రసీదు తీసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయాలి?